హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు సర్వలక్ష్మీస్ వంటిల్లు. ఇవాళ మన వీడియోలో ఒక ఈజీ అండ్ టేస్టీ స్వీట్ రెసిపీ బూందీ లడ్డు ఎలా చేసుకోవాలో చూద్దాం. ఏ అకేషన్ అయినా సారెల్లో అయినా ఇది సూపర్ హిట్ రెసిపీ. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోకి లైక్ చేయండి. మీరు చేసే లైక్ వల్ల ఈ వీడియో ఇంకొంచెం మందికి రీచ్ అవుతుంది. ముందుగా స్టవ్ మీద ఒక బాండి పెట్టుకుని అందులో డీప్ ఫ్రై చేసుకోవడానికి సరిపడా ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ బాగా వేడయ్యేలోపు మనం బ్యాటర్ రెడీ చేసుకోవాలి. దానికోసం ఇక్కడ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని వీడియోలో చూపిస్తున్న విధంగా 1.5 గ్లాస్ జల్లించిన శనగపిండి తీసుకున్నాను. ఎప్పుడైనా సరే శనగపిండి జల్లించి మాత్రమే తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి వాటర్ గ్రాడ్యువల్గా యాడ్ చేసుకుంటూ లమ్స్ అవి ఏం లేకుండా స్మూత్ బ్యాటర్ లాగా కలుపుకోవాలి. బ్యాటర్ కన్సిస్టెన్సీ మరీ పలుచగా కాకుండా అలానే మరీ చిక్కగా కాకుండా మధ్య రకంగా ఉండాలి. ఒక గరిటె తీసుకుని దాని మీద ఒక లైన్ డ్రా చేసి చూస్తే మనకి క్లియర్గా రావాలి. ఇలా వస్తే మనకి ఇది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో ఉన్నట్టు. ఆయిల్ మనకి బాగా వేడెక్కింది. ఎప్పుడైనా సరే బూందీ దూసుకోవడానికి ఆయిల్ వేడిగానే ఉండాలి. అప్పుడే బూందీ పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు నేను ఇక్కడ ఒక బూందీ దూసుకునే గరిట తీసుకున్నాను. ఇందులో మనం కలిపి పెట్టుకున్న బ్యాటర్ని స్లోగా వేస్తూ రౌండ్గా గరిటతోటి తిప్పాలి. మూకుడికి ఎన్ని పడతాయో అంత పిండి మాత్రమే తీసుకోవాలి. అప్పుడే బూందీ బాగా వేగుతుంది. మీడియం హై ఫ్లేమ్లో పెట్టి పైన బబుల్స్ అన్నీ పోయేదాకా బూందీని వేయించుకోవాలి. డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకున్నప్పుడు వెల్తిగానే పెట్టుకోవాలి, ఎందుకంటే బూందీ వేసేటప్పుడు పైకి కొంచెం పొంగుతుంది. ఇప్పుడు ఇలా వేగిన బూందీని పక్కకు తీసుకుని పెట్టుకోవాలి. నెక్స్ట్ వాయి వేసే ముందర బూందీ గరిటని ఒకసారి శుభ్రంగా కడుక్కోవాలి. అలాగే ఆయిల్ కూడా మనకి బాగా వేడెక్కాలి. కలిపి పెట్టుకున్న పిండి అంతా కూడా ఇదే విధంగా బూందీలా దూసుకుని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ స్టవ్ మీద ఒక బాండి పెట్టుకుని అందులో ఒక 2 టీ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా జీడిపప్పు వేసి వేయించుకోవాలి. జీడిపప్పు సగం వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా కిస్మిస్ వేసి వేయించుకోవాలి. నెక్స్ట్ స్టవ్ మీద ఒక అడుగు దలసరిగా ఉన్న గిన్నె పెట్టుకోవాలి. ఇందులోకి 1:1 రేషియోలో పంచదార తీసుకోవాలి. అంటే 1.5 గ్లాస్ శనగపిండికి 1.5 గ్లాస్ పంచదార. ఇప్పుడు పంచదార ములిగేదాకా వాటర్ పోసుకుని పాకం రానివ్వాలి. బూందీ లడ్డూకి లైట్ తీగ పాకం వస్తే సరిపోతుందండి. వీడియోలో చూపించిన విధంగా తీగ లైట్గా నుంచోవాలి. చల్లారే కొద్దీ ఇంకా తిక్కుగా అయిపోతుంది కాబట్టి ఇలా వస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి ఒక 2 టీ స్పూన్స్ యాలకుల పొడి వేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఇప్పుడు ఈ పాకాన్ని మనం దూసి పెట్టుకున్న బూందీలో పోసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి 4 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి. అలాగే మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్ కూడా వేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకుని ఒక 1 అవర్ పాటు మూత పెట్టి చల్లారేదాకా వదిలేయాలి.
గంట సేపటికి బూందీ బాగా పాకం పీలుస్తుంది. ఇప్పుడు వీడియోలో చూపించిన విధంగా కొంచెం బూందీ తీసుకెళ్ళి మిక్సీలో ఇలా కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకుని పొడిలా చేసుకోవాలి. ఇప్పుడు ఈ పొడి అంతా బూందీలో కలిపేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మనకి లడ్డు చుట్టడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు కొద్దిగా నెయ్యి చేతులకు అప్లై చేసుకుని మనకి లడ్డు ఏ సైజులో కావాలో అంత బూందీ తీసుకుని గట్టిగా ప్రెస్ చేస్తూ రౌండ్గా చుట్టుకోవాలి. ఇదే విధంగా మొత్తం బూందీ అంతా లడ్డూల్లా చుట్టుకోవాలి. అంతే అండి, బూందీ లడ్డు రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.